పాత నిబంధనలు చూసినప్పుడు హీబ్రూలో రాయబడి రెషు అన్న మాట చూస్తాం. SHUV, షూ. ఆ మాటకు అర్థం ఏంటి అని చూస్తే తిరిగి రా, తిరిగి రా. నువ్వు నా త్రోవను విడిచి ఇంకో త్రోవలో పోయావు, తిరిగి రా. నువ్వు నన్ను విడిచి లోకాన్ని ప్రేమించావు, తిరిగి రా. నువ్వు నాతో బ్రతకవలసిన హోషా గ్రంథంలో చూస్తావు, ఇశ్రాయేలు తిరిగి రా. దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా ఎద్దకే రావాలి. దేవుడు కోరేది ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, పశ్చాత్తాపడటానికి, దేవునిలో కలపబడటానికి. దేవుడు అంటాడు తిరిగి రా అంటే నీ మార్గముల్ని మార్చుకో, నీ క్రియల్ని మార్చుకో. ఎదిగో పశ్చాత్తాపడ్డానని వెళ్ళి చేసిన పని పాపమే చేస్తూ ఉంటే విడుదల కలగదు. అపవాది బలిపీఠాలు కూలగొట్టాలి ఈ రాత్రి. విడుదల జయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కలగాలి యేసు నామములో. దేవుని ఆశ అదే. పాత నిబంధనలు చూసినప్పుడు హీబ్రూలో రాయబడి రెషు అన్న మాట చూస్తాం. SHUV, షూ. ఆ మాటకు అర్థం ఏంటి అని చూస్తే తిరిగి రా, తిరిగి రా. నువ్వు నా త్రోవను విడిచి ఇంకో త్రోవలో పోయావు, తిరిగి రా. నువ్వు నన్ను విడిచి లోకాన్ని ప్రేమించావు, తిరిగి రా. నువ్వు నాతో బ్రతకవలసిన హోషా గ్రంథంలో చూస్తావు, ఇశ్రాయేలు తిరిగి రా. దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా ఎద్దకే రావాలి. దేవుడు కోరేది ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, పశ్చాత్తాపడటానికి, దేవునిలో కలపబడటానికి. దేవుడు అంటాడు తిరిగి రా అంటే నీ మార్గముల్ని మార్చుకో, నీ క్రియల్ని మార్చుకో. ఎదిగో పశ్చాత్తాపడ్డానని వెళ్ళి చేసిన పని పాపమే చేస్తూ ఉంటే విడుదల కలగదు. అపవాది బలిపీఠాలు కూలగొట్టాలి ఈ రాత్రి. విడుదల జయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కలగాలి యేసు నామములో. దేవుని ఆశ అదే.